శ్రీమాత్రే నమః. శ్రద్ధగా భక్తిగా మనం ఏం చేసినా భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. కొంతమంది కామెంట్లో పెడుతూ ఉంటారు, మేము చాలా పూజలు చేసామండి, చాలా స్తోత్రాలు శ్లోకాలు అవన్నీ చదివాము, కానీ మా కోరిక ఏం తీరలేదు అంటూ ఉంటారు. దానికి కారణం ఏంటో తెలుసా? మన దృష్టి ఎంతసేపు ఎక్కడుంటుంది అంటే మనకు ఆ కోరిక ఎంత తొందరగా తీరిపోతుంది, ఎంత కాలంలో తీరుతుంది, ఎప్పటికి తీరుతుంది, ఎప్పుడు చెయ్యాలి, ఎంత సమయం పడుతుంది, ఎంత సమయంలో ముగిస్తాం, ఇవే క్వశ్చన్స్ వస్తాయి తెలుసా. ఇప్పుడు ఏదైనా ఒక స్తోత్రం కానీ శ్లోకం కానీ పూజ కానీ చేయమంటే వరుస పెట్టి ఇవే వస్తాయి క్వశ్చన్స్. మనకు వచ్చిన కష్టం ముందు ఎంత సమయం పడితే ఏంటి, మనకు వచ్చిన బాధ ముందు ఎంత సమయం పడితే ఏంటి, అది ఎందుకు ఆలోచించాం? అలాగే పూజకు కూర్చుని దగ్గర నుంచి ఎంత తొందరగా గబగబా చదివేయాల, అదే దృష్టి. నువ్వు ఎంత గబగబా చదివినా అక్షర దోషాలు లేకుండా చదివితే అక్కడ మంచి ఫలితం ఉంటుంది. అక్షర దోషాలతో చదివేస్తే అర్థం మారిపోతుంది. నువ్వు ఎంత కష్టపడి అక్కడ కూర్చుని ఎన్ని రోజులు చేస్తే మాత్రం ఉపయోగం ఏముంది చెప్పండి? కొంచెం కూడా ఉపయోగం ఉండదు అసలు. నేను శంకర మఠం గురించి ఎందుకు అన్నిసార్లు చెప్తూ ఉంటాను తెలుసా? అక్కడ సదాచారాన్ని పాటిస్తూ రామంగారు అభిషేకం చేస్తున్నప్పుడు చూడండి, ఒక్క ఇంత స్వరదోషం కూడా రాదు అసలు. కరెక్ట్గా ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉంటుందో. అలాంటి చోట అభిషేకం చేయించుకున్నా, అర్చన చేయించుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఒకవేళ మన ఇంట్లో చేసుకోలేకపోయినా కుదరకపోయినా అలాంటి చోట్లకి గనక మనం వెళ్ళి చేయించుకున్నా, ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోవడానికి అవకాశం లేకపోతే నేను ఆన్లైన్లో మాస శివరాత్రి గురించిను నవావరణార్చన గురించి పోస్ట్ పెడుతూ ఉంటా. ఎంతమంది వస్తుంటారండి వివాహం కాని వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వివాహం అయిందని. నాకు నిన్నైతే దాదాపుగా 8 మంది కామెంట్లు పెట్టారు. ఇంకా మెయిల్స్ ఎన్ని వచ్చాయి ఇంకా నేను చూడలేదు. ఒక ఆవిడకేమో వాళ్ళ ఆయన గారు డ్రింక్ చేస్తూ ఉంటుంది, మానేశారని. ఒక అమ్మాయికి అయితే ఉద్యోగం వచ్చిందని, ఇంకొక ఆవిడైతే ఇల్లు కట్టుకున్నామని. గుజరాత్ నుంచి అయితే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏమో తాడేపల్లి కూడా NITలో చదువుతోందట, అమ్మాయికి ఉద్యోగం వచ్చిందట. చాలా అసలు కష్టం అనుకుందట, అసలు ఉద్యోగం రాదేమో అనుకుందట. అలాంటి అమ్మాయి అమ్మవారి దగ్గరికి వచ్చి మొక్కుకుందిట, ఉద్యోగం వచ్చిందట. మొదటి జీతం నేనేమో సర్వమంగళ అమ్మవారికి ఇచ్చేస్తాను. ఇలా ఎంతమంది పెడుతూ ఉంటారో తెలుసా అసలు. కారణం ఏంటంటే అక్షర దోషం లేకుండా సదాచారాన్ని పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అక్కడ శక్తి కేంద్రీకృతం అయిపోతుంది. కరెంట్ని ప్లస్ మైనస్కి ప్లస్ ఇచ్చామనుకోండి ఏమవుతుంది? ఫ్యూజ్ కొట్టేస్తుందా లేదా? మంత్రం కూడా అంతే, పూజ కూడా అంతే. అది మన దృష్టిలోకి రావట్లేదు, ఏదో యాంత్రికంగా చేసేస్తున్నాం అంతే తప్ప మనం తప్పులు చదువుతున్నామేమో, మనం సరిగ్గా చదవలేకపోతున్నామేమో అనే దృష్టి మనకి ఉండదు. ఎప్పుడు అది ఆలోచించం అసలు. అసలు ఎంతమంది రాస్తారో నాకు శంకర మఠం గురించి. నాకు అప్పుడు కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వచ్చేస్తుంటాయి. నిజంగా ఇంతమంది మీద అనుగ్రహాన్ని చూపిస్తున్నావా తల్లి, వీళ్ళందరూ ఎంత అదృష్టవంతులో కదా అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా ఎందుకు శంకర మఠం గురించి చెప్తూ ఉంటానంటే, ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎన్నో కష్టాలకి గురవుతూ ఉంటారు. వాళ్ళందరి జీవితము బాగుంది అని అనుకోండి, అంతకు మించి నాకేం కావాలి చెప్పండి? అంతకు మించి ఇంకా అదృష్టం ఉంటుందా చెప్పండి? అందుకోసమే నేను శంకర మఠం గురించి పదే చెప్తా. అందులోనూ ఇక్కడ శంకర మఠంలో పైన రుద్రయంత్రం ఉంది. రుద్రయంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేయిస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది. ఆ ఫలితం అందరికీ దక్కాలి అని మీరు అక్కడ సమర్పణ చేసే ఆ ద్రవ్యంతో పాటుగా, మీరు అక్కడ సమర్పణ చేసే ఆ ద్రవ్యం అభిషేకానికి మాత్రమే కాదు, ఎన్నో మంచి పనులకి, గోసేవకి, అలాగే వేదాధ్యయనం చేసే పిల్లలకి, వేద పండితులకి అక్కడ ఉపయోగపడుతుంది. అక్కడ ముముక్షు భవనం నిర్మిస్తున్నారు. ఆ ముముక్షు భవన నిర్మాణానికి మీరిచ్చే ద్రవ్యం ఉపయోగపడుతుంది. మనం వేదం చదువుకోలేకపోయామే, వేద పండితులం కాలేకపోయామే అని బాధపడే వాళ్ళు ఇలాంటి వాటికి గనక ద్రవ్యాన్ని సమర్పణ చేస్తే వాళ్ళ తరాలు అలా కాపాడబడుతూనే ఉంటాయి. ఒక వేద పండితుడు తన వల్లె వేసే ఏ పన్నమైనా సరే బయటకు వచ్చిందంటే దానికి కారణం మనం ఇచ్చే ₹1 కదా. ఆ ₹1 వల్ల అతను తింటున్నాడు, తన శరీరాన్ని పోషించుకుంటున్నాడు. ఆ శరీర పోషణ ద్వారా బయటకు వచ్చే ఏ శబ్దమైనా సరే లోక కళ్యాణం జరుగుతుంది. ఆ లోక కళ్యాణం కోసం వాళ్ళు ఏదైతే వేదాన్ని వల్లె వేస్తున్నారో దానిలో మనం కూడా భాగం పంచుకుంటున్నాం కదా. అదన్నమాట. అందుకే నేను శంకర మఠం గురించి అన్నిసార్లు చెప్తూ ఉంటా. సరే, మీకు ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తా. ఒకసారి పరమాచార్య స్వామి వారు అమ్మవారికి పూజ చేస్తున్న సమయంలో, అంటే నవరాత్రులలో జరిగిందనమాట ఈ సంఘటన. మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేస్తారు కదా, సరస్వతి అమ్మవారి అష్టోత్తరం చదువుతున్నారు. మొత్తం ఆవాహన అన్ని అయిపోయాయి, అష్టోత్తరం చదువుతున్నారు అక్కడ ఉన్న పండితులు.
ఆయన చదువుతున్నప్పుడు ఆ ఒక నామం ఓం బ్రహ్మజయాయై నమః అని చదివారు. అప్పటి వరకు అమ్మవారికి పుష్పాలతో అర్చన చేస్తున్న మహాస్వామి వారి చేతిలో పుష్పం అలాగే ఉండిపోయింది. ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద పడలా. మళ్ళీ ఆ పండితుడు ఓం బ్రహ్మజయాయై నమః అన్నారు. అయినా సరే స్వామివారి చేతుల్లో నుంచి పుష్పం అమ్మవారి పాదాల మీద పడలా. అలా ఎన్నిసార్లు అన్నా సరే స్థాణువుగా కూర్చుండిపోయారే తప్ప ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద పడట్లా. అక్కడున్న పండితుడికి అనుమానం వచ్చింది. అక్కడున్న భక్తులకి కూడా ఆందోళన వచ్చేసింది. అదేంటి మహాస్వామి వారేమో అమ్మవారికి అర్చన చేయకుండా పుష్పాన్ని చేతిలో పట్టుకుని అలా ఉండిపోయారు అని. ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. అప్పుడేమో ఈ విషయం అక్కడ మేనేజర్ గారికి తెలియజేశారు. మేనేజర్ గారేమో వచ్చారు. అక్కడ సభలోనేమో ఒక సంస్కృత పండితులు కూడా ఉన్నారనమాట. అప్పుడు ఆయన ఆ వేద పండితులను అడిగారు, ఇప్పుడు మీరు చదువుతున్న నామాన్ని మళ్ళీ ఒకసారి చదవండి అని. ఆయన బ్రహ్మజయాయై నమః అని చదివారనమాట. అప్పుడు ఆయన ఏం చెప్పారు అంటే బ్రహ్మజయాయై నమః కాదు, బ్రహ్మజాయాయై నమః అని చదవండి అన్నారు. అంతే, బ్రహ్మజాయాయై నమః అని చదవంగానే ఆ పుష్పం అమ్మవారి పాదాల మీద వేశారు పరమాచార్య స్వామి గారు. ఏం తప్పు జరిగింది చెప్పండి? ఒక చిన్న దీర్ఘం అటు ఇటు వచ్చింది, అంతే, అర్థం మారిపోయింది. పరమాచార్య స్వామి వారు పూజ చేసేటప్పుడు అంత శ్రద్ధగా చేస్తారు. అమ్మవారిని అలా చూస్తూ మరిచిపోతారు. అమ్మవారిని చూస్తూ ఆయన ఆ పూజ చేస్తున్నంతసేపు బ్రహ్మజయాయ నమఃన ఆయన అనంగానే ఈయన కూడా యాంత్రికంగా చేశారనుకోండి వేసేసి ఉండేవారు. అమ్మవారిని చూస్తూ అమ్మవారికి పూజ చేస్తున్నారు కాబట్టే అక్కడ అక్షర దోషం టప్మని పరమాచార్య స్వామి వారికి గుర్తుండిపోయిన. అయినా ఆయన సాక్షాత్ శంకర్లు మనకి చెప్పడం కోసమే ఈ లీల చేశారు అక్కడ ఆయన. లేదు అంటే వేద పండితులకి, అందులోనూ పరమాచార్య స్వామి వారి దగ్గర ఉన్న వేద పండితులకి జయాయ అని చదవాలా జాయాయ అని చదవాలా తెలియదా చెప్పండి? మనకి చెప్తున్నారు. ఇలా లీలల ద్వారానే పరమాచార్య స్వామి వారు మనకి ఎన్నో విషయాలను చెప్పారు. ఇక బ్రహ్మజయాయ నమః అంటే బ్రహ్మని జయించిన అని అర్థం. బ్రహ్మజాయాయై నమః అంటే బ్రహ్మ పత్ని అయిన సరస్వతి అని అర్థం అనమాట. ఎంత తేడా ఉంది చూడండి. ఒకే ఒక దీర్ఘం. మన దృష్టిలో అయితే అది ఒకే ఒక దీర్ఘం. మనం చదివేటప్పుడైతే ఒకే ఒక అక్షరం కదా, తప్పు చదివితే ఏం పోయిందిలే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కొక్కసారి. దాన్ని సరిగ్గా నేర్చుకోకుండా కూడా చదివేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి. మనం సరిగ్గా చదివినప్పుడే దానికి ఫలితం ఉంటుంది. అలా ఎప్పుడైతే శ్రద్ధగా భక్తిగా నువ్వు చేస్తావో ఫలితం ఖచ్చితంగా వస్తుంది. నువ్వు అందులో సందేహపడవలసిన అవసరమే లేదు. అసలు నీకు సందేహం వచ్చింది అంటేనే ముందు నీకు నమ్మకం లేదన్నమాట అర్థం. నువ్వు ఎప్పుడైతే సందేహం పెట్టుకోకుండా సర్వస్వ శరణాగతి చేస్తూ అమ్మవారి పాదాలు పట్టుకుని నీ ప్రయత్నాన్ని ఎప్పుడు నువ్వు మొదలు పెడతావో ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎక్కడికి పోతుంది చెప్పండి? అమ్మవారి పాదాలు పట్టుకుని అమ్మ అని పిలిస్తే అమ్మ అనుగ్రహం రాదా? మనకి ఆ శ్రద్ధ ఉండకుండా ఇక్కడ శంకర మఠంలో కూడా నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ అర్చన జరుగుతూ ఉంటుంది. అక్కడ అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటారు. వెనకాల నుంచి ఎవరో ఒకళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. తప్పు లేకుండా చదవాలనే ఉద్దేశంతో నేను లలితా సహస్రనామ స్తోత్రం పద విభజనతో నేర్పించాం. రోజుకో శ్లోకం ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. అలాగే రేపు మాస శివరాత్రికి ద్రవ్యాన్ని ఎంత పంపించాలి అని చెప్పి అడుగుతున్నారు. మాస శివరాత్రికి ద్రవ్యాన్ని ఇదివరకు 201 రూపాయి పంపించేవారు, కానీ 216 రూపాయలట. అప్పటి నుంచి 216 రూపాయలట. నాకు తెలియకుండా నేను 201 అని చెప్పాను. సరే, ఇప్పటి నుంచి మీరు 216 రూపాయలు గనక పంపించాలి, అక్కడ అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే గనక మీరేమో నేను కమ్యూనిటీ పోస్ట్ లోనూ పెడతాను, ఈ వీడియో కింద కూడా వివరాలు పెడతాను, ఒకసారి చూడండి. అమ్మ దయ, అమ్మ అనుగ్రహం ఎవరి మీద ఉంటే వాళ్ళకి అక్కడికి వెళ్ళే అదృష్టం వస్తుంది. అంతే, ఇంతకు మించి నేనేం చెప్పలేను. కానీ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలని, అందరూ హాయిగా సంతోషంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.